ఈరోజు మన వీడియో వచ్చేసి నెట్వర్క్ మోడల్స్ అండ్ అలాగే ఓఎస్ఐ మోడల్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి నెట్వర్క్ మోడల్ అనమాట. అసలు నెట్వర్క్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. నెట్వర్క్ మోడల్ యూజెస్ దిస్ కాన్సెప్ట్స్ ఆఫ్ లేయర్స్. నెట్వర్క్ మోడల్ అంటే ఏం లేదు, ఏవైతే లేయర్స్ ఉన్నాయో ఓఎస్ఐలో వాటిని బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మన డైలీ లైఫ్లో జరిగేదంతా కూడా ఈ 7 లేయర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాట్సాప్ అనమాట. వాట్సాప్లో మనం మెసేజ్ చేస్తాం, ఆ మెసేజ్ రిసీవర్కి రీచ్ అవ్వాలి అంటే ఈ 7 లేయర్స్ని బేస్ చేసుకొని రిసీవర్కి మనం పెట్టిన మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఓఎస్ఐ మోడల్ గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ది ఓఎస్ఐ మోడల్ ఇన్ ద నెట్వర్క్ మోడల్. నెట్వర్క్ మోడల్లో ఈ ఓఎస్ఐ అనేది కూడా ఒక మోడల్ అనమాట. సో ఈ మోడల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు 7 లేయర్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి an ISO stands that covers all aspects of network communication is the open system interconnection OSI model. It was introduced in the late 1970s. సో ఇదేంటి అంటే ఏదైతే ఐఓఎస్ స్టాండర్డ్ ఐఓఎస్ అనేది వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ అనమాట. అండ్ అలాగే ఈ యొక్క త్రూ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఐఎస్ఓ అనేది ఒక ప్రోటోకాల్స్ అనమాట, సిస్టమ్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఐఎస్ఓ దగ్గర ఉన్నాయి. ఈ ఐఎస్ఓ అనేది ఓఎస్ఐకి రిఫరెన్స్ మోడల్ అనమాట, అంటే రిఫర్ చేసిద్ది. సో మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్కి మన ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఓన్గానే నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి అంటూ ఏమీ రూల్స్ అయితే ఉండవు. అండ్ అలాగే ఇది వచ్చేసి లేట్ 1970s ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ యొక్క ఓఎస్ఐ మోడల్ అనేది. అండ్ అలాగే 7 లేయర్స్ అయితే ఈ ఓఎస్ఐ మోడల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇదంతా వచ్చేసి కూడా దే ఆర్ ద 7 లేయర్స్ ఇన్ ఐఎస్ఓ ఇస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఓఎస్ఓ అనమాట. సో ఏదైతే ఐఎస్ఓ అనేది రిఫరెన్స్ మోడల్ అంటే రిఫర్ చేసిందో ఓఎస్ఐ వాళ్ళకి ఈ 7 లేయర్స్ అన్ని కూడా రిఫర్ చేసింది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ మనం ఎప్పుడైనా ఇలా తీసుకున్నప్పుడు లేయర్స్ అనేది ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫిజికల్ లేయర్ ఉంటుంది, అండ్ డేటా లింక్ లేయర్, థర్డ్ లేయర్ వచ్చేసి నెట్వర్క్, ఫోర్త్ లేయర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, ఫిఫ్త్ లేయర్ ఈ సెషన్, అండ్ అలాగే 6th లేయర్ వచ్చేసి ప్రెజెంటేషన్, 7th లేయర్ అప్లికేషన్. సో ఇవన్నీ కూడా 7 లేయర్స్ అనమాట. ఏదైతే ఓఎస్ఐ మోడల్లో ఉన్న 7 లేయర్స్ అన్నీ కూడా ఇవి. సో ఈ 7 లేయర్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే నేర్చుకుందాము. అండ్ అలాగే ఇంటర్ కనెక్షన్ ఎలా ఉంటుంది వీటి మధ్య, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.